ఒక గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో ప్రతిరోజు ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఆ దెయ్యం చూసిన కొంతమంది యువకులు గ్రామంలో దెయ్యం ఉందని తెలుసుకుని ఆ దెయ్యాన్ని వెతకడానికి కొంతమంది బయలుదేరుతూ ఉంటారు. ఆ గ్రామంలో కొంతమంది ఫ్రెండ్స్ దెయ్యం ఎలా ఉందో చూడాలని ఆసక్తితో దెయ్యం చూడడానికి వెళ్తూ ఉంటారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది ఫ్రెండ్స్ ఆ దెయ్యం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తితో అడవి ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. దెయ్యం ఇంతలోనే అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. దెయ్యం కోసం వెతికి తిరిగి వెళ్తున్న సమయంలో దెయ్యం సౌండ్ వినబడగానే అందరూ కూడా పరిగెట్టి పారిపోతున్నారు. యువకులారా ఆగండి, మిమ్మల్ని ఏం చేయను, ఆగండి, నా మాట నమ్మండి, మీకు ఎటువంటి అపకారం చేయను, ఆగండి. నిన్ను చూసి చాలా భయపడ్డాం దెయ్యం, కానీ మమ్మల్ని ఏం చేయకుండా మాతో చక్కగా మాట్లాడుతున్నాం. అందరూ కూడా మా గ్రామస్తులు రాత్రి వేళల్లో నీకోసం కాపలా కాస్తూ తిరుగుతున్నారు. కానీ నువ్వెలా ఉన్నావో నేను చూడాలని మేము నీకోసం వచ్చాం. కానీ నీవు మాతో సరదాగా చక్కగా ఆనందంగా మాట్లాడుతున్నావు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం నిన్ను చూసి. కాబట్టి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది నిన్ను చూసినందుకు. యువకులారా, నేనెప్పుడు కూడా మీ గ్రామానికి ఎట్టి పరిస్థితులు కూడా ఆపద కలిగించలేదు. అలాగే మీ గ్రామంలో తిరిగే జంతువులకు కానీ పశువులకు కానీ నేను ఎట్టి పరిస్థితులు కూడా ఆపద కలిగించలేదు. అలాగే మీ గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా నేను ఎప్పుడు కూడా ఏ ఆపద కలిగించలేదు. కాబట్టి నన్ను నమ్మండి, నేను ఎవరికి ఎటువంటి హాని చేయను. అలాగే ఈ అడవిలో నివసించే జంతువులకు కూడా నేను ఎట్టి పరిస్థితులు కూడా హాని చేయకుండా అందరినీ కాపాడుతూ ఉన్నాను. కాబట్టి నా మాట నమ్మి నాతో స్నేహం చేయండి. నువ్వు చెప్పేది నిజమే దెయ్యం, నీ మాటలు మాకు నచ్చాయి. మాకు కానీ మా గ్రామానికి కానీ ఎప్పుడు కూడా హాని కలిగించలేదు. నీ మాటలు మాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి నీతో మేమందరం కూడా స్నేహం చేస్తాం. ఇక నుంచి మేమందరం కూడా నీతో స్నేహం చేసి ఆనందంగా నీతో గడుపుతాం. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఆ యువకులు ఆ దెయ్యంతో స్నేహం చేసి చక్కగా ఆనందంగా గడుపుతున్నారు.